హైదరాబాద్ శివార్లలో కుండపోత వాన పలు ప్రాంతాలను ముంచేసింది. హయత్ నగర్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు చెరువులా మారిపోయాయి. ఇంట్లోకి వరద నీరు చేరడంతో జనం అవస్థలు అంతా ఇంతా కాదు. నిన్న సాయంత్రం వర్షం దంచికొట్టింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా నిమిషాల వ్యవధిలోనే రోడ్లన్నీ జలమయమయ్యాయి. క్షణాల్లోనే జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ తదితర ప్రాంతాలు చెరువులా మారిపోయాయి. కాలనీలు నీట మునిగాయి. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాలతో హైదరాబాద్లోని జంట జలాశయాలు నిండాయి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు వరద ఉధృతి పెరగడంతో గేట్లు తెరిచి దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధులు ప్రేమ్ అలాగే రాధిక లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ప్రేమ్ దగ్గరికి వెళ్దాం. ప్రేమ్, ఏంటి పరిస్థితి? థ్యాంక్ యూ. ప్రస్తుతం ఏదైతే నిన్న సాయంత్రం నుంచి అనుకోకుండా సుమారుగా నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయం నుంచి హయత్ నగర్ అంతా కూడా పూర్తిగా వాతావరణం మారిపోయింది. భారీ కుండపోత వర్షం కూడా కురిసినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలోనే అటు హయత్ నగర్ సంబంధించినటువంటి పూర్తి ప్రధాన మార్గాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగి అటు ట్రాఫిక్ అంతా కూడా స్తంభించింది. ఎట్టకేలకు చివరకు సాయంత్రం వరకు వర్షం తగ్గినప్పటికీ కూడా హయత్ నగర్ లో ఉన్నటువంటి పలు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఏదైతే హయత్ నగర్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి బంజారా కాలనీ కూడా పూర్తిగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ యొక్క నీట మునిగినటువంటి ఈ యొక్క బంజారా కాలనీలో పూర్తిగా ఇళ్లలో కూడా పూర్తిగా నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి కూడా నెలకొన్నది. ఈ ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఒక ఇంట్లోకి వచ్చేటువంటి నీళ్లను కూడా చూసుకుంటే పూర్తిగా ఇందులో ఉన్నటువంటి నీళ్ల సంపు కూడా ఈ యొక్క మురికి నీళ్లతో కూడా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి. దాంతో పాటు కూడా ఈ బాధితులు ఎవరైతే ఈ యొక్క ఇంట్లో నివాసం ఉంటున్నటువంటి వారి పరిస్థితి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితిగా కూడా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇంట్లో ఉన్నటువంటి పూర్తి అన్ని సామాగ్రి కూడా అటు బియ్యం, కూరగాయలతో పాటుగా నిత్యావసర సరుకులు అన్ని, అలాగే ఇంట్లో ఉన్నటువంటి బట్టలు, అలాగే పడుకోవడానికి ఉన్నటువంటి ఆ యొక్క బెడ్షీట్లు అవన్నీ కూడా పూర్తిగా నీళ్లలో మునిగినట్టు పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే అటు కనీసం తెల్లవారులు కూడా నిద్ర లేకుండా గడిపినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అయితే ప్రస్తుతం ఇక్కడ బాధితులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏంటి పరిస్థితి? అంటే వర్షం వచ్చే ప్రతిసారి ఇలాగే ఉంటుందా? మీకు ఇంట్లో ఎంత నష్టం జరిగింది? पानी में ऐसे सोते, ऐसे खाते, ऐसे सोते, ऐसे रहते, ऐसे वो करते. हमारा किस्मत हमारी क्या है? हमारी ये किस्मत क्या है? हमारी ये परेशान क्या है? हमारा ये हम कहाँ जाएंगे, कहाँ रहेंगे? चावल वगैरह सब्जी पूरा ही पानी में, सब्जी खराब हो गया, चावल खराब हो गया, सब खराब हो गया. क्या खाएंगे, क्या रहेंगे, क्या करेंगे? 4 दिन से खाना नहीं है, पानी नहीं है. क्या रहते, क्या जाते, कहाँ रहते? अब पानी बारिश पड़े तो अब कहाँ जाके रहेंगे? अभी तक कोई ऑफिसर कुछ आया था ना इधर आके कुछ देख लिया? नहीं आया, बड़े लोगों को नहीं आया. 4 दिन से कौन आकर पूछ रहे नहीं, कर रहे नहीं, लीडर आ रहे नहीं, लीडर पूछ रहे नहीं, कौन आकर पूछ रहे नहीं, क्या पूछ रहे नहीं, कर रहे नहीं. వర్షం వచ్చిన ప్రతిసారి కూడా ఇదే పరిస్థితి నెలకొంటుందని చెప్పేసి బాధితులు కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా కేవలం ఇది ఒక్క ఇల్లే కాకుండా కాలనీలో ఉన్నటువంటి మరికొన్ని ఇళ్లలో కూడా పూర్తిగా నీరు వచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ యొక్క బంజారా కాలనీ ప్రతిసారి వర్షం వచ్చిన ప్రతిసారి కూడా ఇదే పరిస్థితి నెలకొంటుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క బంజారా కాలనీకి ఎగువన ఉన్నటువంటి ఒక ఏదైతే నాలా అటు ఇంజాపూర్ అలాగే తుర్కేంజాల్ చెరువుల నుంచి వచ్చేటటువంటి అక్కడ ఓవర్ఫ్లో అయితే వచ్చేటటువంటి ఆ యొక్క నీళ్లకు సంబంధించినటువంటి యొక్క నాలా కూడా ఈ యొక్క మార్గం గుండానే వెళ్తుంది. అయితే ఆ యొక్క నాలాలో వెళ్లేటటువంటి నీళ్లను కూడా ఓవర్ఫ్లో అవ్వడంతో పాటుగా కూడా పలు చోట్ల ఈ యొక్క ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి వర్షపు నీటిని కూడా నాలాలోకి తరలించకపోవడం నేపథ్యంలో కూడా పూర్తిగా నీళ్లన్నీ కూడా వచ్చి ఇళ్లలోకి చేరినటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. అయితే ప్రస్తుతం ఈ యొక్క కాలనీలో ఉన్నటువంటి మరికొందరు బాధితుల పరిస్థితి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. మరొకరి ఇంట్లోకి కూడా
మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే సుమారుగా ఇక్కడ 400 నుంచి 500 నివాసాలు కూడా ఈ యొక్క కాలనీలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే అటు ఇళ్లలో ఉన్నటువంటి ముఖ్యమైన అంటే డైలీ ఉపయోగించేటటువంటి బియ్యం, ఉప్పు, కారం అంటే ఏదైతే నిత్యావసర సరుకులతో పాటుగా కూడా చిన్నపిల్లలు కూడా ఇక్కడ ఉండి వారితో చదువుకున్నటువంటి వారి యొక్క పుస్తకాలు కూడా పూర్తిగా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక బాధితురాలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, నీళ్లు వర్షం వచ్చినప్పుడల్లా మీ ఇంట్లోకి వస్తుంటాయి, ఎలాంటి పరిస్థితి? సారిగా వస్తున్నాయి. నైట్ ముత్తారు నిద్ర లేదు మాకు. పిల్లలు స్కూలు బియ్యం మొత్తం తడిసిపోయినాయి సార్. అధికారులు ఎవరైనా వస్తున్నారమ్మా? ఇంకా ఎవరు వస్తారు సార్? ఇది ఇయ్యాలే వచ్చిర్రు, పొద్దుగాల వచ్చిర్రు, ఇంకా ఎవరు రాలేదు. మా పరిస్థితి ఎట్లా సార్? ప్రస్తుతం ఈ యొక్క పరిస్థితిని సమీక్షించడానికి స్థానిక కార్పొరేటర్ కూడా ఈ యొక్క పరిసరాలను కూడా విజిట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. దానికి సంబంధించి ఈ యొక్క కాలనీలో ఉన్నటువంటి ఏర్పాట్లను కూడా, అంటే గతంలో ఏదైతే ఈ యొక్క కాలనీలో అవసరమైనటువంటి క్యాష్ పిట్లు కావచ్చు, అలాగే డ్రైనేజీకి సంబంధించిన వ్యవస్థ కూడా పూర్తిగా నిర్మించకపోవడం కారణంగా ఇలాంటి పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలో అటు కాంట్రాక్టర్లకు అవసరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పినప్పటికీ కూడా మందకోడిగా ఈ యొక్క పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇలాంటి పరిస్థితి నెలకొన్నదని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి తెలిసినటువంటి పరిస్థితి ఉన్నది. స్వాతి, రైట్ ప్రేమ్.